ద్వారకా తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ పైన శివాలయము, అలాగే వచ్చేటప్పుడు కుంకుళమ్మ వారి దేవస్థానం దర్శించుకొని వచ్చేస్తారు. కానీ తిరుమల గుడికి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస ధ్యాన కేంద్రం అని ఒకటి ఉంటుందండి. చాలా బాగుంటుంది ప్లేస్. మీరు లోపలికి వెళ్ళగానే ధ్యాన ముద్రలో ఉన్న శివే దర్శనమిస్తారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రదేశం అంతా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదండి, అయినా సరే మేము వెళ్ళింది 11 ఆ టైం అయింది. అప్పటికి కూడా వాతావరణం అంతా చల్లగా ఉంది. ఇక్కడ గోశాల కూడా ఉంది. మొత్తం ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నీ కూడా పిరమిడ్ షేప్లో ఉంటాయి. ప్రత్యేకంగా ధ్యానం చేయడం కోసమే ఈ ప్రదేశం నిర్మించడం జరిగింది. ఇక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే నిమ్మ తోటలు, మామిడి తోటలు ఉంటాయండి. ఒక మామిడి చెట్టు అయితే 400 ఏళ్ల కాలం నాటిది ఉందంట. మాకైతే వెళ్ళడం కుదరలేదు. ఆ మామిడి చెట్టుకి ఒక కొమ్మకి తీయని కాయలు, ఒక కొమ్మకి పుల్లని కాయలు కాస్తాయంటండి. తప్పకుండా విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.